ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి. ఉప్పుతో ఇలా చేయండి, ఇక మీరు పట్టిందల్లా డబ్బు. ఈ నెల ఫిబ్రవరి 12వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడింది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమిక పవిత్రంగా భావిస్తారు. ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తరతరాల తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి రోజున ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను పాటించండి, ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను చేయండి. మాఘ పౌర్ణమి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవి ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని తల స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మనలో చాలా మందికి నరదృష్టి బాగా తగులుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా సరే మన కుటుంబం మీద దిష్టి తగిలి ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అంతటి శక్తి నరదృష్టి ఉంటుంది. ఏ ఇంటికైతే నరదృష్టి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి. నరదృష్టి చాలా భయంకరమైనది. నరదృష్టి నుండి వెంటనే బయటపడాలంటే మాఘ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ఇష్టమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. పౌర్ణమి పూజ ఇంట్లో చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ ఉప్పును ఒక పేపర్లో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఒక నెల రోజుల వరకు ఆ ఉప్పు బీరువాలోనే ఉంచండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మన హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపై వచ్చి పుణ్య నదిలో స్నానం చేసి మహావిష్ణువును పూజిస్తారట. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోకానికి ప్రాప్తి కలుగుతుందట. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. గంగాజలం కూడా అందుబాటులో లేని వారు పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. ఈ పౌర్ణమి రోజు ఉదయం స్నానం చేసి ₹1 బిల్లును పసుపు పూసి ఆ రూపాయి నాణ్యాన్ని మీ పూజా గదిలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో వచ్చే
పొలాల్లో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం స్త్రాం 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 సం చంద్రేశ నమః అనే మంత్రాన్ని జపించండి. మాఘ పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే అప్పుల సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేసి అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రదక్షిణాలు చేస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున గోవుకు ఆహారాన్ని తినిపించండి. త్వరలోనే గృహయోగం కలిసి వస్తుందని నమ్మకం. అలాగే మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు పోసి దాని మీద పసుపు కుంకుమలు చెల్లి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఈ ఉప్పుకు నమస్కారం చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కోరిక కోరుకుంటే నెల తిరగకుండానే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని సత్యనారాయణ వ్రతం కథను వింటే 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం అంటే విపరీతమైన అదృష్టం ఇంటికి కలిసి వస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా కలిసి వస్తుంది.